ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు, శుభములు. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం రండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనములు చదువుతున్నాను. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఒక శ్రేష్టమైన వాక్య భాగమును ఈరోజు మనము గమనిస్తున్నాం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవాను నమ్మినవాడు ధన్యుడు, యెహోవా యందు విశ్వాసముంచినవాడు ధన్యుడు అని అంటూ వాక్యము అటువంటి వానికి ఆయన ఆశ్రయముగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది ఆయన నమ్ముకుంటున్నారు. ఈరోజు చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. మరి నిజముగా ఆయన ఆశ్రయము వారికి ఉన్నదా? నేను నమ్మినంత మాత్రాన సరిపోదు, నేను నమ్మానని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ నమ్మిన విధానాన్ని దేవుడు చూడాలి. ఆ నమ్మిన విధానాన్ని దేవుడు పరిశీలించాలి. అప్పుడు మాత్రమే ఆయన అటువంటి వారికి ఆశ్రయమవుతాడు. ఒకవేళ అటువంటి వ్యక్తికి ఆయన ఆశ్రయం అయితే ఎట్లాగుంటాడు ఆ వ్యక్తి జీవితం ఎలాగుంటుంది అంటే 8వ వచనములో దాని యొక్క వివరణ ఇస్తున్నాడు. ఆయన ఆశ్రయము కలిగినటువంటి ఒక మానవుడు ఎలాగుంటాడంటే ఆ 8వ వచనములో ఒక అద్వితీయమైన చెట్టును ఆయన పోలుస్తున్నాడు. వాడు ఎలాగుంటాడు అంటున్నాడు ఆయన, జలముల యొద్ద నాటబడిన చెట్టులాగుంటాడు. ఏ చెట్టు అయినా, ఏ మొక్క అయినా జలముల యొద్ద నాటబడితే దాని యొక్క అభివృద్ధి వేరు, దాని యొక్క పెరుగుదల వేరు, అది ఎదిగే విధానము వేరు, చాలా బలముగా ఎదుగుతుంది. కారణము అది జలముల యొద్ద నాటబడింది. వాడు కూడా వాక్యము అనే జలముల యొద్ద నాటబడి ఆ చెట్టు వలె ఎదుగుతాడు. యెహోవాను నమ్ముకున్నవాడు, యెహోవాను తనకు ఆశ్రయముగా చేసుకున్నవాడు ఆ చెట్టు జలముల యొద్ద ఎలాగా నాటబడినట్టుగా ఉంటుందో అలాగే ఆ వ్యక్తి కూడా ఉంటాడు. రెండో మాట అంటుంది, దాని యొక్క ఆ కాలువల ఓర దాని వేరు తన్నుతుంది. ఆ చెట్టుకున్న రెండవ శ్రేష్టమైన లక్షణం ఏంటంటే అది కాలువల ఓర, కాలువల ఒడ్డున, కాలువల అంచున దాని వేరు తన్నుతుంది. అంటే ఇప్పుడు ఆ యొక్క చెట్టు చాలా బలీయముగా ఎదుగుతుంది. వేర్లు లోపలికి వెళ్ళుంటాయి. ఓరను నాటబడిన చెట్టులాగా ఉంటుంది. ఆ చెట్టు చాలా బలముగా నిలబడుతుంది. ఏ గాలికి భయపడదు, ఏ ప్రవాహమునకు భయపడదు. తన యందు విశ్వాసం ఉంచే, తన యందు నమ్మిక ఉంచేవాడు కూడా అలాగే ఉంటాడు. ఆయన వేరు క్రీస్తునందు గనక తన్నితే, ఆయన వేరు ఆ కాలువల ఓర ఆ వేరు తన్నినట్టు చెట్టుగా ఉంటే వాడు ఈ లోకములో నిలబడతాడు. ఏ ప్రవాహమునకు పడిపోడు, ఏ గాలులకు పడిపోడు, ఏ విధమైనటువంటి శోధనలకు ఆయన పడిపోడు. ఆ చెట్టులాగా ఉంటాడు. మూడో మాట ఏమంటుంది, అది వెట్ట కలిగిన దానికి భయపడదు. ఆ సంవత్సరము భయంకరమైనటువంటి వెట్ట తగులుతుంది, వడగాల్పులు వస్తాయి. అటువంటి గాలులకు, వెట్టకు అది భయపడదు, వేడికి భయపడదు. ఇక్కడ వెట్ట దేనికి సాదృశ్యం అంటే అనేక శ్రమలకు, హింసలకు, శోధనలకు సాదృశ్యం. ఆ చెట్టు ఎలాగ భయపడకుండా ఉంటుందో ఆ వ్యక్తి కూడా అలాగే భయపడకుండా ఉండగలడు. ఈరోజు కొంత శ్రమలు రాగానే, కొన్ని కష్టములు రాగానే ఆయన యందు నమ్మిక ఉంచామని చెప్పుకుంటున్న వారు భయపడిపోతున్నారు. చిన్న వ్యాధి వస్తే భయపడిపోతారు, చిన్న కష్టం వస్తే వారు భయపడిపోతారు. కానీ వారు భయపడరు. కారణం, వారు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన నమ్ముకున్నారు. ఇప్పుడు ఆయన వారికి దేవుడిగా ఆశ్రయముగా ఉంటాడు. ఇక 4వ మాట అంటుంది, దాని ఆకు పచ్చగా ఉండును. ఆ చెట్టు యొక్క ఆకు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది.
అందుకే భక్తుడు అన్నాడు ఒక చోట, నేనైతే నా దేవుని మందిరంలో ఒలీవ చెట్టులాగున్నా. అంటే ఒక ఒలీవ మొక్క దాని యొక్క శ్రేష్టతను తెలియజేస్తుంది, అలాగున్నా నేను దేవుని మందిరంలో అని భక్తుడు అన్నాడు కదా. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఎలాగుంటాడంటే, ఆ చెట్టు ఆకు పచ్చగా ఉంటుందట, అంటే దానిలో జీవకళ ఉట్టిపడుతుంది, దానిలో చెట్టు యొక్క సౌందర్యము ఉట్టిపడుతుంది, ఆ నిండుదనము ఆ పచ్చదనము దానికి శోభను తీసుకుని వస్తుంది. మనము కూడా నిజంగా ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనే గనుక మనకు ఆశ్రయమైనప్పుడు అలాగుంటాము. ఇక 5వ మాట అంటుంది, వర్షము లేని సంవత్సరమున అది చింతనందదు, కాపు మానదు. ఆ సంవత్సరము వర్షము పడలేదు, ఆ సంవత్సరము వానలు కురియలేదు, అది చింత నొందదు, కాపు మానదు. అది బాధపడదు, ఈ సంవత్సరం వర్షం పడలేదే, ఈ సంవత్సరము నాకు నీరు దొరకలేదే అని ఆ చెట్టు బాధపడదు, చింత నొందదు, దాని కాపు కూడా మానదు. ఈ సంవత్సరం నేను వర్షం పడలేదు కాబట్టి, నాకు వర్షం దొరకలేదు కాబట్టి నేను కాపు ఇయ్యను అని అనుకోదు ఆ చెట్టు, కాపు ఇస్తూనే ఉంటుంది. అంటే ఒక సంవత్సరము దేవుడు ఆశీర్వదించకపోయినా, ఒక సంవత్సరము కాలంలో దేవుడు ఆయనకు మేలు చేయకపోయినా, ఆయనను నమ్మినవాడు మాత్రం, ఆయనను ఆశ్రయముగా చేసుకున్నవాడు మాత్రం ఎలాగుంటాడంటే, ఆ చెట్టు ఎలాగ చింతనొందక కాపు మానక ఉంటుందో అలాగుంటాడు. బాధపడడు. ఆ సంవత్సరము దేవుడు తనకు మేలు చేయకపోయినా బాధపడడు, ఆ కాలమున దేవుడు తనను పట్టించకపోయినా బాధపడడు. కారణము, ఆయన దేవుని నమ్ముకున్నటువంటి వాడు. తన కాపు ఎలాగిస్తుందో చెట్టు, ఆయన కూడా తన జీవితంలో ఫలములు ఇస్తూ ఉంటాడు. ఆ క్రైస్తవ ఫలములు ఆ వ్యక్తి ఫలిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు విలుచున్నటువంటి మీరు ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు, ఆయనంటే మాకు ఇష్టమని చెప్పుకుంటున్నారు. మంచిది, అది నిజమైనదేనా? అది ఎంతగా ఉండాలి అంటే, దేవుడే మీకు ఆశ్రయమయ్యేంతగా ఉండాలి. దేవుడు మీకు ఆశ్రయముగా ఆయన మలచబడాలి. ఆయన గనక నీకు ఆశ్రయము కాగలిగితే, ఆయనను గనక నువ్వు ఆశ్రయముగా చేసుకోగలిగితే ఖచ్చితముగా ఈ చెట్టులాగా ఉంటాం. ఎంత అద్వితీయమైన చెట్టు అండి! ఆ చెట్టు గురించి వర్ణన ఎంత గొప్పదండి! ఆ వ్యక్తి ఆ చెట్టులాగా ఉంటాడు, ఆ వ్యక్తి ఆ చెట్టులాగా బ్రతుకుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, అది జలముల యొద్ద నాటబడిన చెట్టు, అది కాలువల ఓరను దాని వేరు తన్నిన చెట్టు, అది వెట్ట కలిగిన భయపడదు ఆ చెట్టు, దాని ఆకులు పచ్చగా ఉంటాయి. ఇక చివరిది అంటున్నాడు, వర్షము లేకపోయినా అది చింత నొందదు, అది కాపు మానదు. మన క్రైస్తవ భక్తి అలా ఉండాల, మన క్రైస్తవ జీవితం అలా ఉండాల. ఈరోజు చాలామంది మేము క్రైస్తవులము, అంత గొప్పవారిమి ఇంత గొప్పవారిమి అనుకుంటున్నారు. కానీ ఆ గొప్పతనం ఏమిటో ఆ చెట్టులో మనము కల్పించిన చూసిన ఆ లక్షణాలు లాగా వారు కలిగి ఉండాలి. ఈరోజు మీరు అలా ఉండగలుగుతున్నారా? ఆయన నమ్ముకున్నామని చెప్తున్నారే, ఆయనను మేము విశ్వసించామని చెప్తున్నారే, అలాంటి మీ నమ్మికలో, అలాంటి మీ విశ్వాసంలో ఆయన మీకు ఆశ్రయముగా మారాడా? ఆయన మీకు ఆశ్రయముగా ఉండగలుగుతున్నాడా? అలా ఉండగలిగితే నిజముగా ఆ అద్వితీయమైన చెట్టులాగా ఉంటారు. సో దేవుని నమ్ముదాం, అలాగా ఆయనను ఆశ్రయముగా చేసుకుందాం. ఆ ఆశ్రయం ఇచ్చే ఆశీర్వాదాన్ని మనము అనుభవిద్దాం. ఆ చెట్టు లాంటి శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఈ లోకములో దేవునికి సంతోషము కలుగు చేద్దాం, దేవునికి మహిమను తీసుకొద్దాం. దేవుడే ఆ భాగ్యమును మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్.